సో హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము అమెజాన్ వెబ్ సర్వీసెస్లో వెబ్ సర్వర్ ఎలా కాన్ఫిగరేషన్ చేయాలా అంటే ఆన్ ఈసీ2 ఇన్స్టెన్స్ హౌ టు కాన్ఫిగర్ వెబ్ సర్వర్ అంటే నేను ఇక్కడ సో వెబ్ సర్వర్ కాన్ఫిగరేషన్ చెప్తున్నానండి ఆన్ ఈసీ2 ఇన్స్టెన్స్. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సో లాగిన్ విత్ AWS అకౌంట్. సో మీరు ఏం చేస్తారు ఇక్కడ https://console.aws.amazon.com అని ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. అమెజాన్ AWS అకౌంట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి. దాని తర్వాత క్రియేట్ EC2 ఇన్స్టెన్స్. ఓకేనా, నేను ఏం క్రియేట్ చేస్తాను ఇక్కడ అమెజాన్ లైనెక్స్ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను లాగిన్ అయి ఉన్నానండి ఇక్కడ. సో లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఫస్ట్ ఐ హ్యావ్ టు లాగిన్ విత్ అమెజాన్ అకౌంట్. ఫస్ట్ నేను ఇక్కడ లాగిన్ అయి ఉన్నానండి. ఇక్కడ అంజు MSME ఓకేనా gmail.com ఇస్తున్నాను. సో దాని పాస్వర్డ్ ఇవ్వండి మీరు ఇక్కడ. సో రైట్, ఇప్పుడు నేను దేంతో లాగిన్ అయ్యాను ఇక్కడ అమెజాన్ మేనేజ్మెంట్ కన్సోల్తో లాగిన్ అయి ఉండాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సర్వీసెస్లోకి వెళ్ళిపోయి EC2 తీసుకోండి. ఇక్కడ సో తీసుకున్న తర్వాత ఇన్స్టెన్స్లోకి వచ్చేసండి. ఇక్కడ వచ్చేస్తే లేదు సో మీకు డాష్ బోర్డ్ తీసుకున్నారు అనుకుందాం. ఇక్కడ డాష్ బోర్డ్ తీసుకున్నారు, మీకు ఆప్షన్ ఉంది ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ ఆప్షన్ ఉంది. అక్కడ లాంచ్ ఇన్స్టెన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ వెళ్తే ఫస్ట్ మీరు ఇక్కడ వీ హౌ టు సెలెక్ట్ ఫ్రీ టైర్ ఓన్లీ. దెన్ మనం ఏం చేద్దాం సెలెక్ట్ అమెజాన్ లైనెక్స్ మిషన్ 2 అంటే అమెజాన్ లైనెక్స్ 2 AMI. బై డిఫాల్ట్ గా మనకు T2 మ్యాక్రో సెలెక్ట్ అయి ఉంది. ఇన్స్టెన్స్ టైప్ వచ్చేసరికి సో వీఆర్ గోయింగ్ టు టేకింగ్ T2 మైక్రో. ఓకేనా, ఇక్కడ కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు ఇక్కడ కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్ లోకి వచ్చిన తర్వాత బై డిఫాల్ట్ గా ఇవన్నీ వచ్చేస్తాయి. మీరు ఏం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ స్టోరేజ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ బై డిఫాల్ట్ గా స్టోరేజ్ వచ్చిందండి. ఇక్కడ దాన్ని ఏమంటారంటే ఇక్కడ రూట్ వాల్యూమ్ అని అంటారు అనమాట. ఇక్కడ నెక్స్ట్ మీరు ఏం చేస్తారు ఇక్కడ యాడ్ ట్యాగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ట్యాగ్ వచ్చేసరికి సో మనకి ఇక్కడ వెబ్ సర్వర్ అని పెట్టుకుంటాను నేను. ఇక్కడ వెబ్ సర్వర్ 1 అని చెప్పి ఇచ్చాను నేను ఇక్కడ. సో రైట్, కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇక్కడ SSH తో పాటు మనం వెబ్ సర్వర్ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు సో వి రిక్వైర్డ్ HTTP ప్రోటోకాల్. అదేవిధంగా ఇప్పుడు ఈజ్ రిక్వైర్డ్ అంటే ఎప్పుడు రిక్వైర్ అవుతుంది ఇక్కడ HTTPS ప్రోటోకాల్ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఉపయోగపడుతుందంటే సో మనం కన్వర్ట్ చేయాల HTTP నుంచి HTTPS కన్వర్ట్ చేసేటప్పుడు ఈ ప్రోటోకాల్ ఉపయోగపడుతుంది. అందుకోసమే సో నేను ముందుగానే అడ్వాన్స్ గా నేను సెలెక్ట్ చేసి పెట్టున్నాను. సో రివ్యూ అండ్ లాంచ్. సో దెన్ లాంచ్. ఇక్కడ మీరు ఏం చేస్తారు ఇక్కడ క్రియేట్ ఏ న్యూ కీ పేర్ వచ్చేసరికి సో నేను ఇక్కడ వెబ్ 1 అని పెట్టుకుంటాను. నేను ఇక్కడ వెబ్ 1 అని పెట్టుకున్నాను. ఖచ్చితంగా కీ పేర్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ సో వితౌట్ కీ పేర్ సో యూ ఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ టు యువర్ EC2 ఇన్స్టెన్స్. అందుకోసం ఫస్ట్ కీ పేర్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ సో నేను ఇక్కడ కీ పేర్ వచ్చేసరికి వెబ్ అని ఇచ్చినాను. డౌన్లోడ్ కీ పేర్. సో డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిన తర్వాత
నెక్స్ట్ మీరు ఏం చేస్తారు ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ. ఎస్, యువర్ ఇన్స్టెన్స్ ఆర్ నౌ లాంచింగ్. రైట్, దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ. చేస్తే వెబ్ సర్వర్ 1 వచ్చింది లేదండి ఇక్కడ. ఫస్ట్ మీరు దీంతో కనెక్ట్ అవ్వండి ఇక్కడ. సో మీరు కనెక్ట్ అవ్వాలంటే సో నేను గిట్ యూజ్ చేసుకొని కనెక్ట్ అవుతున్నానండి ఇక్కడ. సో మీరు ఏం చేస్తారు ఇప్పుడు ఇక్కడ స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్ కదా. సో జస్ట్ ఎ మినిట్. సో రైట్, ఈ ఇన్స్టెన్సెస్ వచ్చేసరికి రన్నింగ్లోకి వచ్చింది. ఓకేనా, మీరు ఏం చేస్తారు ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని కనెక్ట్లోకి వెళ్ళిపోయి మీకు ఇక్కడ చూడండి కదా EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్. ఓకేనా, దెన్ SHS క్లయింట్ ఉంటుంది. ఫస్ట్ మీరు ఇక్కడ వచ్చేసరికి SHS క్లయింట్ తీసుకొని దెన్ కాపీ చేసుకోండి ఇక్కడ. సో కాపీ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ web1.py ఉంది కానీ ఇక్కడ రైట్ క్లిక్ చేసి షో ఇన్ ఫోల్డర్ వచ్చిన తర్వాత రైట్ క్లిక్ సో గిట్ బాష్ హియర్ అని చెప్పి తీసుకోండి ఇక్కడ. తీసుకున్నారు కదండి ఇక్కడ. ఎక్కడ మనకు ఏ లొకేషన్ లో అయితే మనకి పెంపైల్ ఉందో ఆ లొకేషన్కి వెళ్ళి రైట్ క్లిక్ చేసి గిట్ బాష్ హియర్ తీసుకొని ఓకేనా ఓపెన్ చేసినాము. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదండి ఇక్కడ ఏది SHS క్లయింట్ ఎగ్జాంపుల్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నారు కదండి ఇక్కడ. ఇప్పుడు మీరు ఈ గిట్ లోకి వచ్చి రైట్ క్లిక్ చేసి పేస్ట్ ఇవ్వండి ఇక్కడ. ఎస్ కనెక్ట్ అవ్వమంటావా. సో మీరు ఇక్కడ వచ్చేసరికి ఎస్ ఇవ్వండి ఇక్కడ. ఇప్పుడు మనము చూడండి ఇక్కడ. ఇప్పుడు మనం ఏమైనా అక్కడ EC2 యూజర్తో కనెక్ట్ అయినాం. సో మీరు ఏం చేస్తారంటే సో ఫస్ట్ రూట్ యూజర్తో కనెక్ట్ అవ్వండి. రూట్ యూజర్తో కనెక్ట్ అవ్వాలి అంటే sudo స్పేస్ ఓకేనా su స్పేస్ అని ఇవ్వండి ఇక్కడ. దెన్ ఎంటర్. ఇప్పుడు మనం రూట్ యూజర్తో కనెక్ట్ అయి ఉన్నాము. ఇప్పుడు మనం వెబ్ సర్వర్ ఎలా కాన్ఫిగరేషన్ చేయాలో చూపిస్తా చూడండి మీకు ఇక్కడ. సో వెబ్ సర్వర్ కాన్ఫిగరేషన్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఇక్కడ ప్యాకేజెస్ని అప్డేట్ చేయండి. ఫస్ట్ ఇక్కడ ప్యాకేజెస్ని అప్డేట్ చేయాలి అంటే సో మీరు అని ఇచ్చి ఓకేనా సో అప్డేట్ అని ఇచ్చేసి ఓకేనా -y అని ఇవ్వండి ఇక్కడ. అంటే మనం ప్యాకేజెస్ అప్డేట్ చేస్తున్నామని దాని అర్థం అన్నమాట. రైట్, ఒకసారి మీరు అప్డేట్ చేసిన తర్వాత ప్యాకేజెస్ని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలా వెబ్ సర్వర్ని ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ .1 .3 ఇన్స్టాల్ సో వెబ్ సర్వర్ ప్యాకేజెస్. ఎలా మీరు ఇన్స్టాల్ httpd-y వెబ్ సర్వర్ కోసం మనము ఈ ప్యాకేజెస్ ఇన్స్టాలేషన్ చేయాలా. రైట్ క్లిక్ దెన్ పేస్ట్ ఎంటర్. సో ఇక్కడ మీరు మనం తప్పించినాం ఇక్కడ ఇన్స్టాల్ httpd-y అని ఇవ్వాల. నేను ఇన్స్టాల్ తప్పించినాను. ఒకసారి httpd ఇన్స్టాల్ చేసిన తర్వాత మనము ఆ సర్వర్ యొక్క సర్వీసెస్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ httpd సర్వీసెస్. మీరు సర్వీసెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆ సర్వీసెస్ స్టాప్ లో ఉందా స్టార్ట్ లో ఉందా స్టేటస్ చెక్ చేసుకోవాలి. కాబట్టి సో మనము సిస్టమ్ CTL ఓకేనా సో స్టేటస్ httpd అని మీరు ఇవ్వండి ఇక్కడ. సో నేను ఇక్కడ ఇస్తున్నా ఏమని ఇస్తున్నాను నేను ఇక్కడ చూడండి ఇక్కడ. సో మనము సిస్టమ్ CTL httpd
సో స్టేటస్ httpd డాట్ సర్వీస్ అని ఇవ్వండి. ఇక్కడ ఇస్తే ఏమైందండి, ఇక్కడ ఇట్ ఈస్ ఇన్యాక్టివ్. దాన్ని మీరు స్టార్ట్ చేయాలి అంటే, సో స్టార్ట్ చేయాలి అంటే సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ systemctl then start httpd service అండి. ఇక్కడ ఇది స్టేటస్ ఆఫ్ సర్వీసెస్, ఇది స్టార్ట్ ద సర్వీసెస్. ఓకే, మనం స్టార్ట్ చేయాలి కదండి. ఇక్కడ systemctl then start httpd services. మరి మన స్టేటస్ చెక్ చేసుకోవాలి అంటే systemctl status httpd services. yes, it is activated. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఫస్ట్ మీరు ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకొని మీ ఇన్స్టెన్స్ లో పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకొని, ఓకేనా. సో దిస్ ఈజ్ యువర్ ఇన్స్టెన్స్. ఈ ఇన్స్టెన్స్ లో మీరు పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకోండి. ఇక్కడ మీ వెబ్ సర్వర్ ఉందండి, ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకోండి. ఇక్కడ సో తీసుకొని మీరు ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి టెస్ట్ ఇవ్వండి. ఇక్కడ ఎస్, మన టెస్ట్ పేజ్ వచ్చిందండి. ఇక్కడ రైట్ అంటే మనం సక్సెస్ఫుల్ గా వెబ్ సర్వర్ ని కాన్ఫిగరేషన్ చేసినాం. అయితే నాకు ఒక వెబ్సైట్ ఉంది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ వెబ్సైట్. చూడండి, ఇక్కడ ఐ హ్యావ్ ఏ వెబ్సైట్ అనమాట. ఇక్కడ నేను ఏమని చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వెబ్సైట్ ఉందన్నమాట. ఇక్కడ సో నేను గూగుల్లోకి వెళ్ళిపోయి సో డౌన్లోడ్ HTML and CSS టెంప్లెట్స్ అని చెప్పి ఇస్తున్నాను నేను ఇక్కడ. సో నేను ఏదో ఒక టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా, ఏదో ఒకటి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఎస్, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ వెబ్సైట్ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ షో ఇన్ ఫోల్డర్, రైట్. సో నేను కాపీ చేసుకుంటున్నాను ఇక్కడ. సో కాపీ చేసుకొని, లేదంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ సో ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ, రైట్. సో రైట్, ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ చూడండి, ఇక్కడ దిస్ ఇస్ ద వెబ్సైట్, రైట్. ఇది నా వెబ్సైట్. నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ చేస్తే నాకు ఇలా రావాలండి. ఇక్కడ ఇలా రావాలి నాకు ఇక్కడ, రైట్. నాకు ఇలా రావాలి. ఎప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇస్తే దీని ప్లేస్లో నాకు ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వాలా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఇవన్నీ కూడా నా విండోస్ మిషన్లో ఉన్నాయి. విండోస్ మిషన్ నుంచి లైనక్స్ మిషన్కి మనం ఏదైనా డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మన దగ్గర WinSCP అని చెప్పి ఒక అప్లికేషన్ కావాలండి ఇక్కడ. సో కాబట్టి సో నేను ఏం చేస్తాను, నేను ఇక్కడ సో రైట్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సో WinSCPని డౌన్లోడ్ చేయండి. ఇక్కడ సో WinSCPని డౌన్లోడ్ చేయాలి అంటే సో winscp.net వెళ్ళండి. ఇక్కడ సో వెళ్ళిన తర్వాత సో మీకు ఇక్కడ డౌన్లోడ్స్ వచ్చిన తర్వాత ఓకేనా, ఇక్కడ మీకు ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉందండి. ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ అవుతుంది. వన్స్ ఇఫ్ యూ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ద WinSCP, so just you can open WinSCP application. So right, once if you install WinSCP, ఓకేనా, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సో WinSCP అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ సో మీరు విండోస్ సెక్యూర్ అనే అప్లికేషన్ మీరు ఓపెన్ చేసి సో ఓపెన్ చేసిన తర్వాత రైట్ ఇక మీకు ఇక్కడ వర్స్ట్ నేమ్ అడుగుతుందండి. ఇక్కడ ఈ వర్స్ట్ నేమ్ ప్లేస్ లో సో మీకు ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఇక్కడ దిస్ ద పబ్లిక్ ఐపీ అడ్రస్, ఓకేనా. ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకొని సో మీరు ఏం చేస్తారు, ఇక్కడ పేస్ట్ ఇవ్వండి. ఇక్కడ రైట్
మీరు యూజర్ నేమ్ వచ్చేసరికి EC2 hyphen చూడండి ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసరికి EC2 hyphen ఓకేనా యూజర్ అని చెప్పి మీరు ఇవ్వండి ఇక్కడ. దీంతో పాటు మీరు అడ్వాన్స్ లోకి వచ్చేసి ఓకేనా ఇక్కడ మీరు ఇక్కడ SSH అథెంటికేషన్ ఉంటుందండి. ఇక్కడ ఈ ఫైల్ మీరు ఏం చేస్తారంటే లోడ్ చేసుకోవాలా, PPK ఫైల్ మీరు లోడ్ చేసుకోవాలి, లేకపోతే మీరు కన్వర్ట్ చేసుకోండి. ఇక్కడ ఎలా పుట్టి జెన్ అని చెప్పి ఉంటుందండి ఇక్కడ. సో దీన్ని ఓపెన్ చేసి కీలోకి వెళ్ళిపోయి ఓకేనా ఫైల్లోకి వెళ్ళిపోయి లోడ్ పర్వేట్కి ఓకేనా మనకి డౌన్లోడ్స్ ఏముందండి ఇక్కడ. సో డౌన్లోడ్స్ లో సో వీ హ్యావ్ ఎ ఫైల్ ఈజ్ ఓకేనా web.1 టెంపైల్. సో ఇచ్చిన తర్వాత సో మళ్ళీ మీరు ఏం చేస్తారు ఇక్కడ సేవ్ చేసుకోండి ఇక్కడ. సో ఎలా సేవ్ చేస్తారు మీరు ఇక్కడ సేమ్ వెబ్ అని ఇస్తున్నాను నేను ఇక్కడ, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండే దానికోసం వెబ్ అని ఇచ్చిన. బట్ ఇప్పుడు వెబ్ అనేది PPK ఫైల్ ఉంది, పెమ్ ఫైల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు PPK ఫైల్ క్రియేట్ అవుతుంది ఇక్కడ సేవ్. సో రైట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ ఇక్కడికి వచ్చి బ్రౌజర్లోకి వెళ్ళిపోయి ఓకేనా ఎక్కడ నేను ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఇక్కడ అడ్వాన్స్ లోకి వచ్చేసి నెక్స్ట్ SSH అథెంటికేషన్ లోకి వచ్చేసి బ్రౌజర్లోకి వెళ్ళిపోయి మీరు డౌన్లోడ్స్ లోకి వచ్చిన తర్వాత సో మీకు web1.ppk ఉంది. సో దాన్ని మీరు ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఓకే చేయండి. ఇప్పుడు లాగిన్ ఇవ్వండి ఇక్కడ. ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్ గా లాగిన్ అవుతుంది. ఎస్. సో లాగిన్ అయిన తర్వాత సో రైట్ లాగిన్ అయింది కదండి ఇక్కడ. ఇక్కడ మీరు ఏం చేస్తారు ఇక్కడ డౌన్లోడ్స్ తీసుకోండి ఇక్కడ ఓకేనా. సో డౌన్లోడ్స్ తీసుకున్న తర్వాత సారీ ఓపెన్ డైరెక్టరీ, వేర్ ఇస్ మై డైరెక్టరీ, మై డైరెక్టరీ ఇస్ డౌన్లోడ్స్. ఐమ్ రైట్. సో డౌన్లోడ్స్ లో ఓకేనా సో దిస్ వన్. సో రైట్ ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే సో మొత్తానికి మీరు దీన్ని సో ఏం చేస్తారంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి ఇక్కడికి. ఎక్కడ డ్రాగ్ అండ్ చేస్తారు విండోస్ లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా లైనక్స్ లోకి మనం కాపీ చేసుకుంటున్నాం. ఐమ్ రైట్. సో లైనక్స్ లో ఎక్కడ కాపీ చేసుకుంటున్నాము /home/EC2 user లేక మనం కాపీ చేసుకుంటున్నాము. ఓకే వన్స్ కాపీ చేసుకున్న తర్వాత సో మీరు బై డిఫాల్ట్ చూడండి ఇక్కడ. సో మీకు బై డిఫాల్ట్ గా చూడండి ఇక్కడ /www.html లేక మనం కాపీ చేయాలి. మనం ఎప్పుడైతే కాపీ చేస్తున్నామో అవన్నీ కూడా దేనిలో కాపీ చేయాలి ఇక్కడ. సో యూ హ్యావ్ టు కాపీ అండర్ /www/html కింద మీరు కాపీ చేసుకోండి. సో రైట్ కాపీ అయిపోయింది అనమాట. ఇక్కడ ఎక్కడ కాపీ అయింది ఇక్కడ EC చూడు ఇక్కడ /home ఒకలా దెన్ EC2 యూజర్ కింద కాపీ అయింది. కాపీ అయిన తర్వాత సో సో నా ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంది /home EC2 యూజర్ కింద ఉందండి ఇక్కడ. ఐమ్ రైట్. సో లైక్ 10 అని చెప్పి ఉంటుంది అనమాట ఇక్కడ. సో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను ఇక్కడ మూవ్ /home EC2 యూజర్ కింద ఓకేనా. సో లైక్ 10 అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది. దాంట్లో మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దానిలో కాపీ ఇవ్వాలా /var ఓకేనా. సో దెన్ www సో దెన్ HTML కింద కాపీ అవ్వాలా. దెన్ ఎంటర్ మూవ్ చేస్తున్నాను అంత డైరెక్ట్ గా. సో మూవ్ చేసిన తర్వాత బిఫోర్ మనకి ఏమైందండి ఇక్కడ టెస్ట్ పేజ్ ఉందన్నమాట. ఇప్పుడు మీరు ఒకసారి రీఫ్రెష్ చేస్తే సో మీకు వెబ్సైట్ అనేది లాంచ్ అయిపోయింది. మీ ఓన్ వెబ్సైట్ అనేది ఓకేనా. సో డిప్లాయ్మెంట్ చేస్తున్నారు ఇక్కడ. ఐమ్ రైట్.